సో ఇట్లాంటివన్నిటిలో కూడా ఈరోజు సీనియర్స్ అందరు ఉన్నారు, సీనియర్స్ సిన్సియర్స్ కావాల్సిన వాళ్ళు అందరు ఉన్నారు. మీరు ఒక లైన్ పెట్టుకోండి. మీ ఆరోగ్య భద్రత కార్డు, మన ఢిల్లీ పోయినప్పుడు ఢిల్లీ హాస్పిటల్స్లో మేమేమో కార్డు అక్కడ ఉంది, మేమేమో ఢిల్లీలో ఉన్నాం, మాకు ఢిల్లీలో ఏదన్నా హెల్త్ ఇష్యూ వస్తే హాస్పిటల్కి పోలేకపోతున్నాం అన్నారు. ఇమ్మీడియట్గా రెసిడెంట్ కమిషనర్ పిలిచి ఢిల్లీ హాస్పిటల్లో కూడా వాళ్ళకి ఏం కావాలనో చేయండి, ఒకవేళ అక్కడ కాకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏం కావాలంటే వాళ్ళకి చేయాలని చెప్పేసి వచ్చిన. ఎందుకంటే మీ మేనేజ్మెంట్ ఇక్కడ ఉంది, మీ మేనేజ్మెంట్ తరఫున వాళ్ళు ఢిల్లీలో పనిచేస్తున్నారు. ఢిల్లీలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తే హైదరాబాద్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటే అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. అందుకోసం ఢిల్లీలో ఉండే అపోలోలో వాళ్ళకి ఏ విధంగా వైద్యాన్ని అందించాలో మాట్లాడి ఢిల్లీ అపోలోలో వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోండి అని రెసిడెంట్ కమిషనర్ చెప్పొచ్చినండి. వాళ్ళు ఎప్పుడు ఏ ఇష్యూ వచ్చినా వాళ్ళని అడ్రస్ చేయండి, వాళ్ళకి కావాల్సిన సమస్యను పరిష్కరించండి. తెలంగాణ భవన్కి వస్తే వాళ్ళకి కూర్చోవడానికి కానీ మంచి చెడ్డకు ఒక మంచి ప్రాపర్ వాళ్ళకి ఇది ఇవ్వండి అని చెప్పి రెసిడెంట్ కమిషనర్ చెప్పొచ్చు. నేను ఇక్కడున్న కమిషనర్ కూడా మీ సమస్యలు మా పెద్దలు మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా. వీళ్ళ అక్రిడేషన్ కార్డులు కానీ భద్రత హెల్త్ ఇష్యూలో కానీ ఇట్లాంటి ఇష్యూస్ ఏమున్నా శాశ్వత పరిష్కారం ఒక గైడ్లైన్స్ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు చిన్న పత్రికలు, మధ్య తరహా పత్రికలు, పెద్ద పత్రికలు వీటిని ఏ విధంగా డిఫైన్ చేయాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఏంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఏంది, పత్రికలు అంటే ఏంది, పొలిటికల్ పార్టీ ఓన్డ్ జర్నలిజం ఏంది, ఆ పత్రికలు ఏంది అనే దాంట్లో కూడా డెఫినేషన్స్ ఉన్నాయి. వాటన్నిటిని క్రోడీకరించి కొత్త విధి విధానాలను తయారు చేయండి. మీరు ఇచ్చిన విధి విధానాల మీద చర్చ చేసి క్యాబినెట్లో అప్రూవల్ ఇచ్చి దానికి చట్టబద్ధత కల్పించే బాధ్యత నాది. ఎందుకంటే కొన్ని పనులు ఆటోమేటిక్గా జరిగిపోవాలి. ఒకసారి ఒక రూల్ ఫ్రేమ్ చేసుకొని గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసుకుంటే ఆ ఫ్రేమ్లోకి వస్తే ఆటోమేటిక్గా పని జరిగేటట్టు. ప్రతిసారి మళ్ళీ రావాలా, అడగాల, ప్రతి వ్యక్తిని నేను ఎగ్జామిన్ చేయాలనేది పరిస్థితి ఎందుకు? ఒక సిస్టమ్ తయారు చేస్తే సిస్టమ్ ఆటోమేటిక్గా దాని ప్రాసెస్లో అది నడవాలి అనేది, వ్యవస్థల్ని రివైవ్ చేయాలనేది నా ఆలోచన. అన్ని శాఖలలో గంటల కొద్దీ ఈరోజు సమీక్షలు చేస్తున్నది. దెబ్బతిని ఈరోజు వ్యవస్థలు కూలిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ వ్యవస్థల్ని నిలబెట్టడానికి, వాటిని బలోపేతం చేయడానికి, వాటిని నడిపించడానికి విధి విధానాలు ఖరారు చేస్తున్నాం. మనకు టూరిజం పాలసీ లేదు, ఎనర్జీ పాలసీ లేదు, స్పోర్ట్స్ పాలసీ లేదు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే 10 సంవత్సరాల తెలంగాణకే పాలసీ లేదు. పాలసీ లేకపోవడం కూడా ఒక పాలసీ కింద భావించరు కొంతమంది. అట్లాంటి పరిస్థితి నుంచి ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ విధి విధానాలను ఖరారు చేస్తూ మన ఎదురుకు వచ్చిన సమస్యను తాత్కాలికంగా పరిష్కరించడం కాదు, శాశ్వతంగా దానికి విధి విధానాలను రూపొందించండి అని చెప్పి అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తున్నాము. అనుకున్నంత ఆశామాసి కాదు ఈ ప్రభుత్వ వ్యవహారంలో బండి నడపడం. మీకు తెలియంది కాదు, మీరు అందరు కూడా చూసినారు. దానికి ఒకసారి ఎనుకో ముందో అవుతుంది. కొంతమంది అధికారులకు విధానం 10 సంవత్సరాలు ఒక సిస్టంలో పనిచేస్తే ఓవర్ నైట్ ఆ సిస్టమ్ అంతా మార్చాలనుకుంటే కూడా కొన్నిసార్లు వాళ్ళకి అర్థం కాదు కదా, అర్థం కావడానికి కూడా కొంత సమయం పడుతుంది. వాళ్ళు అనుకుంటారు 10 నెలలు అయితే వారే అవుతుండొచ్చు అని కూడా ఎదురు చూస్తుంటారు కొంతమంది.